సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెల్ వోస్ట్రో 3480ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చేసి బాక్స్ అనేది చాలా సెక్యూర్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్స్లో ఫస్ట్ వచ్చేసి మీకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పవర్ అడాప్టర్ అండ్ అడాప్టర్ కేబుల్ అనేది వచ్చింది. మనకి చూసుకోవచ్చు పవర్ అడాప్టర్ అనేది 65 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ ఇంకా బాక్స్లో చూసుకుంటే మనకి ఈ 3480 ల్యాప్టాప్ ఉంది. సో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ అనేది చాలా సెక్యూర్గా ప్యాక్ అయ్యి వచ్చింది. సో ఫ్రెండ్స్, మనకి ల్యాప్టాప్ వెయిట్ అనేది చాలా తక్కువ 1.8 kg ఉంది. అండ్ ఫ్రెండ్స్, మన ల్యాప్టాప్లో పోర్ట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మీకు పవర్ పోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి HDMI, అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాన్ పోర్ట్, అండ్ 3.1 USB పోర్ట్స్ అండ్ 1 3.5 mm జాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ల్యాప్టాప్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకు పవర్ ఉందేమో ఆన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి చూసుకోవచ్చు మనకి సిస్టంలో పవర్ అనేది ఉంది, పవర్ అనేది ఆన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా పెద్దగా ఉంటుందని నేనే స్పీడ్ చేశాను. సో ఫ్రెండ్స్, మనకి సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేసి 5 days అవుతుంది. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు సిస్టమ్ అనేది ఆన్ అయింది. మనం ఫస్ట్ బెజల్స్ చూడొచ్చు. బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనకి సిస్టంలో మన కంట్రోల్ ప్యానల్లో సెట్టింగ్స్లోకి వెళ్దాం. మనకి సిస్టంలో ఏవైతే సెట్టింగ్స్ వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఈ సిస్టమ్ అనేది మీకు ఇంటెల్ i5 అండ్ 8th జనరేషన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం దీన్ని రీబూట్ చేద్దాం. రీబూట్ ఎంత టైం తీసుకుంటుందో చూస్తాం. సో ఫ్రెండ్స్, మనకి 2 minutes అనేది పట్టింది రీబూట్ అవడానికి. సో ఫ్రెండ్స్, ఇది 1 TB HDD. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఫస్ట్ మనం రేడియన్ గ్రాఫిక్స్ ఉంది, ఇంటెల్ i5 ఉంది. సో ఫ్రెండ్స్, మీరు డిస్ప్లే మీద చూసుకోవచ్చు దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి మీకు డిస్ప్లే మీద మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు డిస్ప్లే మీద ఏవైతే స్పెసిఫికేషన్స్ చూస్తున్నారో అవన్నీ ఈ ల్యాప్టాప్తే. అండ్ కెమెరా వచ్చేసి 720p HD కెమెరా ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ల్యాప్టాప్లో కీబోర్డ్ గురించి చూద్దాం. కీబోర్డ్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు టచ్ ప్యాడ్ కూడా వెరీ ఈజీగా ఉంది. అండ్ మీకు ఈ ల్యాప్టాప్లో మీకు ఫింగర్ ప్రింట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ ల్యాప్టాప్లో మనం స్పీకర్స్ చూసుకుంటే మనకి 3 స్పీకర్స్ అయితే ఉంటున్నాయి. టాప్లో 1 స్పీకర్ అండ్ కార్నర్లో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ టాప్లో మనకి హీట్ పోవడానికి హీట్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఫుల్గా ల్యాప్టాప్ గురించి. మీకు ఈ ల్యాప్టాప్ బై చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే మీకు ఏ ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలన్నదో మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడాలంటే పైన ఐకార్డ్స్లో ఉంటుంది, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.